హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మన ట్రాక్టర్కి బిగించిన ఫిలిస్ట్రో కంపెనీ వారి ఆర్ఓపిఎస్ మరియు ఫైబర్ హుడ్ కెనోపీ గురించి అయితే తెలుసుకుందాము. ఇంకా ఈ ఫిలిస్ట్రో కంపెనీ వారు ఎన్ని రకాల ఫైబర్ హుడ్ కెనోపీస్ని తయారు చేస్తున్నారు, వాటి రేట్లు ఎంత ఉన్నాయి, ఇంకా మీరు వాటిని కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కోవాలి, వీటి గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఫిలిస్ట్రో కంపెనీ వారు మన దేశంలో ఉన్న అన్ని రకాల ట్రాక్టర్స్కి ఆర్ఓపిఎస్ మరియు ఫైబర్ హుడ్ కెనోపీస్ని తయారు చేస్తున్నారు. ప్రతి ట్రాక్టర్కి కూడా పైన వచ్చే హుడ్ మాత్రం ఒకటే ఉంటుందండి, మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్ని బట్టి. తర్వాత ఆర్ఓపిఎస్ మాత్రం ఆ ట్రాక్టర్ యొక్క యాక్సిల్ డిజైన్ని బట్టి మనకి విడ్త్ అయితే మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ వారు 3 రకాల ఫైబర్ హుడ్స్ని లాంచ్ చేస్తున్నారు. ఆ మోడల్స్ వచ్చేసి, ఒకటవది బేసిక్ మోడల్, రెండవది అడ్వాన్స్ మోడల్ మరియు మూడవది వచ్చి ప్రీమియం మోడల్. ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే, బేసిక్ ఫిలిస్ట్రో హుడ్ ధర వచ్చి 13,750 రూపాయలు, అడ్వాన్స్ ఫిలిస్ట్రో హుడ్ ధర వచ్చి 22,450 రూపాయలు మరియు ప్రీమియం ఫిలిస్ట్రో హుడ్ ధర వచ్చి 28,850 రూపాయలు. తరువాత జిఎస్టీ మరియు ప్యాకేజింగ్ కాస్ట్ అనేది అదనంగా ఉంటుంది. మన ట్రాక్టర్కి బిగించింది ప్రీమియం మోడల్ హుడ్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రీమియం మోడల్. తర్వాత ఆర్ఓపిఎస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, చాలామంది దీన్ని యూ పైప్ అని పిలుస్తుంటారు, కానీ దీన్ని టెక్నికల్గా ఆర్ఓపిఎస్ అని పిలుస్తారు. ఆర్ఓపిఎస్ ఏంటంటే రోల్ ఓవర్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేదా ప్రొటెక్షన్ స్ట్రక్చర్. ట్రాక్టర్కి ఇది చాలా సేఫ్టీని అయితే ప్రొవైడ్ చేస్తుందండి. ఈ ఆర్ఓపిఎస్ ఉంటే డ్రైవర్కి చాలా సేఫ్టీ అయితే ఉంటుంది. ఈ ఆర్ఓపిఎస్ని జ్యోతి ఐరన్తో తయారు చేశారు, ఐఎస్ఐ సర్టిఫైడ్ అండి. ఇంకా ఈ ఆర్ఓపిఎస్ యొక్క బరువు వచ్చి 32 నుంచి 33 కేజీల వరకు అయితే ఉంటుంది మరియు 4,400 కేజీల బరువుని విత్ స్టాండ్ చేయగలదు. డ్రైవర్కి అయితే ఫుల్ సేఫ్టీ అండి ఈ ఆర్ఓపిఎస్ ఉండడం వల్ల. మన దేశంలో ఆర్ఓపిఎస్ అంటే 99% ట్రాక్టర్కి రియర్ యాక్సిల్ మీదే మౌంట్ చేస్తారు. మీరు చూడవచ్చు, మన ట్రాక్టర్కి కూడా వెనుక ఉన్న రియర్ యాక్సిల్ మీదే మౌంట్ చేశారు. కొన్ని దేశాల్లో అయితే ఆర్ఓపిఎస్ని ట్రాక్టర్కి మధ్య భాగంలో ఫిట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా మడ్గార్డ్స్కి అటువైపు ఇటువైపున సీ క్లాంప్ వేసి అయితే ఆర్ఓపిఎస్ ఫ్రేమ్ని కరెక్ట్గా ఫిట్ చేస్తున్నారు. ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది. అసలు చాలామందికి ఈ ఆర్ఓపిఎస్ మీద సరైన అవగాహన లేదు. నేను మీకు ఇప్పుడు క్లియర్గా వివరిస్తాను. మనం రోజు చూస్తూనే ఉంటాము, ట్రాక్టర్లకి కేజీలు వేసుకొని దమ్ములు చేస్తున్నప్పుడు రోటోవేటర్ని ఇంకా ట్రాలీని వేసుకొని మనము ఎత్తైన గట్లని ఇంకా పెద్ద ర్యాంపుల్ని ఎక్కేటప్పుడు ముందు పక్క పైకి లేసిపోతూ ఉంటుందండి. ఇటువంటి సందర్భాలలో ట్రాక్టర్లు అనేవి తిరగబడేదానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అలా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఇటువంటి సందర్భాలలో ఆర్ఓపిఎస్ కానీ ఉంటే ఈ ఆర్ఓపిఎస్ ట్రాక్టర్ని అసలుకి పడిపోనివ్వదండి. డ్రైవర్కి అయితే డ్రైవర్ ఏరియా మొత్తం సేఫ్గా ఉంటుంది ఈ ఆర్ఓపిఎస్ వల్ల. అదే మామూలు టాప్ అనుకోండి, మామూలు టాప్ ఇంత లోడ్ని అసలు ఆపలేదు కదా. అదే ఆర్ఓపిఎస్ అయితే ట్రాక్టర్ బరువును మొత్తం మనకి ఆపగలదు వెనక్కి పడినివ్వకుండా. ఇదండి ఆర్ఓపిఎస్ అంటే. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ట్రాక్టర్లకి ఆర్ఓపిఎస్ అనేది ఎంత ముఖ్యమైనదో. తరువాత హుడ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ ఫైబర్ హుడ్ చూసేదానికి చాలా బలంగానే కనిపిస్తుంది. కంపెనీ వారు ఈ హుడ్ని వానకి మరియు ఎండకి తట్టుకునే విధంగానే డిజైన్ చేశారు. అసలు టాప్లు అంటేనే వానకి తడుస్తూ ఉంటాయి మరియు ఎండకి ఎండుతూ ఉంటాయి. కంపెనీ వారు ఈ హుడ్ తయారీలో వాడిన మెటీరియల్స్ కారణం వల్ల ఈ హుడ్ అనేది వానకి తడిసినా ఎండకెండినా ఏం కాదని చెప్పారు. పెయింట్ కూడా ఏమీ ఫేడ్ అవుదని చెప్పారు. నెక్స్ట్ లైటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది ప్రీమియం హుడ్. లైటింగ్ అయితే అసలుకి నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రాక్టర్ కలర్కి మ్యాచ్ అయ్యే లైట్స్ని హుడ్కి అటువైపున ఇటువైపున అయితే ఇచ్చారు. ఇంకా ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. తర్వాత మిడిల్లో అయితే ఒక పెద్ద ఎల్ఈడి బార్నే ఇచ్చేశారు. ఇంకా ఇది కాక మనకి 2 చిన్న రౌండ్ ఎల్ఈడి లైట్స్ని కూడా ఇచ్చున్నారండి ఫ్రంట్లోనే. నైట్ పొలంలో ఇన్ని లైట్స్ వేసుకుంటే అసలుకి సూపర్ ఉంటుంది విజిబిలిటీ. ఫ్రంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఇవేనండి. తర్వాత రియర్లో కూడా ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ని ఇచ్చున్నారు మరియు 2 రెక్టాంగులర్ ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి. నైట్ విజిబిలిటీ అయితే నెక్స్ట్ లెవెలేనండి. ఇంకా తర్వాత
డ్రైవర్ కోసం అయితే కంపెనీ వారు మిడిల్లో ఒక హై స్పీడ్ ఫ్యాన్ని కూడా ఇచ్చున్నారు. మనం పత్తి, జిలుగా ఇటువంటి పొలాల్లో రోటర్ వేసేటప్పుడు అయితే మనకి గాలి అంతగా ఆడుతుంది. ఆ టైంలో అయితే మనకి ఈ ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకిచ్చిన మ్యూజిక్ స్పీకర్స్ అయితే ఇవేను. ప్రెజెంట్ అయితే మన ట్రాక్టర్‌కి ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేయించలేదు. ప్రెజెంట్ మేము గుంటూరులో అయితే ఉన్నామండి. ఒక వారం రోజుల్లో ఇక్కడ పని అయితే అయిపోతుంది. తర్వాత నెల్లూరుకెళ్ళాక మనమైతే ఎలక్ట్రికల్ వర్క్‌ని చేయిస్తాము. తర్వాత ఈ 2 మ్యూజిక్ స్పీకర్స్‌కి కూడా కింద ఒక సపోర్ట్ ఫ్రేమ్‌నైతే వేయాలి. తర్వాత ఇది మ్యూజిక్ ప్లేయర్. నెల్లూరుకెళ్ళాకే బిగించాలి. నెల్లూరుకెళ్ళాక మనకి వర్క్ మొత్తం పూర్తయ్యాక లైటింగ్ సిస్టమ్ మరియు మ్యూజిక్ సిస్టమ్ మీద ఒక సెపరేట్ వీడియోనైతే అప్‌లోడ్ చేస్తాను. ఎలా పనిచేస్తున్నాయో అని. ఈ టాప్ బిగించాక విజిబిలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే వర్షం వస్తే మనం తడిసిపోతామండి. నేను కంపెనీ వాళ్ళకి ఈ సమస్యని చెప్పాను. వాళ్ళైతే మనకి త్వరలోనే దీనికి ఒక పరిష్కారాన్ని ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ ఈ హుడ్‌కి అయితే ఫ్రంట్‌లో మనకి ఒక స్టోరేజ్ లాకర్‌ని ఇచ్చున్నారు. మనమైతే ఏమైనా వస్తువులను అయితే దీంట్లో పెట్టి లాక్ చేసుకోవచ్చు. లోపలైతే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ 2 రియర్ వ్యూ మిర్రర్స్‌ని ఇచ్చున్నారు. ఇది లెఫ్ట్ సైడ్‌ది, ఇది రైట్ సైడ్‌ది. పెద్ద సైజ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఇవి. మనకి వెనకాల వచ్చేవి బాగానే కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా ఇవి 2 హ్యాంగర్స్ అంతేను. ఫ్రెండ్స్ చూశారు కదా, ఫిలిస్ట్రో కంపెనీ వారి ఆర్ఓపిఎస్ మరియు ప్రీమియం ఫైబర్ హుడ్ కెనోపీ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరియు మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్‌కి కాల్ చేయండి. మరియు ప్రెజెంట్ అయితే దసరా, దీపావళి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. మీరు ఫిలిస్ట్రో కంపెనీ వారి రెగ్యులర్ అప్డేట్స్‌ని పొందాలనుకుంటే ఫిలిస్ట్రో కంపెనీ వారి ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.